హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన తెలుగు టైటన్స్ చేసే మిస్టేక్స్, ఎర్రర్స్, ఎందుకు ఓడిపోతున్నారో, అలాగే మన వాళ్ళు సీజన్ 1 నుంచి సీజన్ 11 వరకు ఒక్క సీజన్లో కూడా ఫైనల్స్ ఆడలేదు. అలాగే కొన్ని సీజన్స్లో అయితే టేబుల్ లాస్టర్గా, కొన్ని సీజన్స్లో మనకి తెలుగు టైటన్స్లో 11 సీజన్స్లో చాలామంది ప్లేయర్స్ అయితే వచ్చి ఆడారు, వెళ్ళిపోయారు. కానీ వీళ్ళందరి పర్ఫార్మెన్స్ సిమిలర్గానే ఉంటుంది. అది ఏంటంటే లాస్ట్ మ్యాచ్ యూపీ ఎదర్స్తో జరిగిన మ్యాచ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. దాదాపు ఫస్ట్ హాఫ్లో 10 పాయింట్స్ పైన లీడ్లో ఉన్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి దాదాపు 10 మినిట్స్ అయితే ఒక్క పాయింట్ కూడా సాధించలేదు. ఇటు డిఫెన్స్లోనూ ఫెయిల్ అయ్యారు, అటు రైడింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఫెయిల్ అయ్యారు. సెకండ్ రైడర్ విషయానికి వస్తే ఆశీష్ నెర్వాల్ కొన్ని మ్యాచెస్లో అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టీముని ఆపదలో ఉన్న ప్రతిసారి ఆదుకున్నాడు. కానీ అసలు గెలవాల్సిన మ్యాచ్లో కూడా ఓడిపోతున్నాడు. ఆ మ్యాచ్లో అయితే ఒక్కసారి కూడా ఒక్క పర్ఫార్మెన్స్ కూడా చేయలేదు. ఇంకా విజయ్ మాలిక్ విషయానికి వస్తే బోనస్ పాయింట్స్ మీద చేసినంత కాన్సన్ట్రేషన్ టచ్ పాయింట్స్ మీద అయితే చేయడం లేదని నా ఒపీనియన్. మనకి కావాల్సింది మెయిన్గా టచ్ పాయింట్స్. ఎవరైతే మెయిన్ రైడర్గా ఉండి ఆడుతున్నాడో ఆ రైడర్ టచ్ పాయింట్స్ తీసుకురా వస్తేనే మనకి అవతల కోర్ట్ క్లియర్ అవుతుంది. మనకి ఎక్కువగా ఆల్అవుట్ పాయింట్స్ ప్లస్ ఎక్స్ట్రా పాయింట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఈ సెకండ్ రైడర్ చేయాల్సిన పని మెయిన్ రైడర్గా ఉన్న విజయ్ మాలిక్ చేయడం వల్ల మనకి యూజ్ కావడం లేదు. సెకండ్ రైడర్గా ఉన్న ఆశీష్ నెర్వాల్ పాయింట్స్ అయితే తీసుకురావడం లేదు. ఇంకా ఒకనొక సందర్భంలో మంచి ఒక సూపర్ రైడ్ బోనస్ ప్లస్ 5 టచ్ పాయింట్స్ అయితే తీసుకొచ్చాడు. ఆ టైం తర్వాత మన వాళ్ళు కోర్ట్ క్లియర్ అయితే చేయగలిగారు, కానీ ఆ ఛాన్స్ అయితే యూజ్ చేయలేకపోయారు. డిఫెండర్స్ గురించి మాట్లాడితే టాల్ రైడర్స్ని చూస్తే చాలు మన వాళ్ళకు వణికి పుట్టిపోతుందో మరి ఏమవుతుందో అర్థం కాదు. ఆ గగన్ రైడింగ్కి వచ్చిన ప్రతిసారి ఈజీగా బోనస్ పాయింట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తొందరపడి టచ్ పాయింట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. కానీ బోనస్ పాయింట్స్ ఇచ్చి వదిలేస్తే చాలరా బాబు అనుకుంటుంటే ఇటు టచ్ పాయింట్స్ కూడా ఇచ్చేస్తారు. ఇంకా కొన్నిసార్లు ఎప్పుడైతే ఒక రైడర్ వచ్చి ఒక కార్నర్లో టార్గెట్ చేసి ఆడుతుంటాడో అటువంటి సందర్భంలో మరోవైపు కార్నర్ నుంచి అటాకింగ్ అయితే ఉండదు. వస్తే బాక్ లైన్ దగ్గర లేదంటే వెళ్ళిపోయి లైన్ మీద పడిపోతాడు అనుకున్న టైంలో వెళ్ళి వీళ్ళు టచ్ చేసి పాయింట్స్ ఇస్తారో లేదా వాడే టచ్ పాయింట్స్ తీసుకుంటాడో నాకైతే అర్థం కాదు. ఇట్లాంటి ఎన్నో మిస్టేక్స్ మన డిఫెండర్స్ నుంచి అయితే చూస్తాం. మన రైడర్స్ అండ్ డిఫెండర్స్ ఎప్పుడైతే యూనిటీ అండ్ స్ట్రెంగ్త్గా ధైర్యంగా ఆడగలుగుతారో అటువంటి సందర్భంలోనే మన వాళ్ళు మ్యాచెస్ అయితే గెలవగలుగుతారు. కానీ మన వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయిపోతారు, మేము ఈ మ్యాచ్ ఓడిపోతామా లేదంటే గెలుస్తామా కూడా అర్థం కానట్టుగా సర్లే ఆడటానికి వచ్చాం కదా ఆడదామన్నట్టుగా మన వాళ్ళు అయితే పాయింట్స్ అయితే ఇచ్చేస్తారు. ఇటువంటి సందర్భంలో ఒక కెప్టెన్సీ అయితే మనకి సరైన కెప్టెన్ అయితే ఉండడం లేదు. పవన్ షరావత్ వచ్చి మెయిన్గా టచ్ పాయింట్స్ అండ్ ఎప్పుడైతే లీడింగ్లో టీంను ఉంచగలుగుతాడో అప్పుడు సెకండ్ రైడర్ నుంచి విజయ్ మాలిక్గా ఒక పర్ఫార్మెన్స్ ఇస్తుంటే మన వాళ్ళకి పాయింట్స్లో అయితే ముందంజలో ఉంటారు. ఇంకా డిఫెండర్స్ విషయానికి వస్తే స్టార్టింగ్లో కొన్ని సీజన్స్లో అయితే సూపర్గా ఆడారు. అదే పర్ఫార్మెన్స్ ఇప్పుడు కూడా కనపరచాలని కోరుకుంటున్నాను.